చిట్టి పప్పింతులని. వీటన్నిటితో హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసి చూపిస్తా పదండి. So do you have any other dog? No? My other one died. Oh, I'm so sorry. హాయ్, హలో, నమస్తే, వనక్కం, ఆదాబ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు Jan 2 పొద్దున 8 అవుతుంది. బిగ్ బాస్లో చెప్తున్నట్టు చెప్తే బాగుండు కదా. సో ఆల్రెడీ మా మైరా అరుస్తుంది, మైరన్ బయటికి తీసుకెళ్ళాలి. సో నా పనులు కంప్లీట్ చేసుకొని ఫస్ట్ మైరన్ బయటికి తీసుకొని వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయినా ఏదైనా. సో ఈ మధ్య మైరకి ఈ పిచ్చి కూడా పట్టింది, కెమెరా పెడితే అది కూడా రావాలి అని. అది మంచిదే. అండ్ వాటర్ తాగేసి నేను నైట్ నానబెట్టుకున్న ఈ 5 బాదాం తినేసి మైరని బయటికి తీసుకెళ్ళిపోదాం పదండి. మా మైర తరఫున మీకు గుడ్ మార్నింగ్. రాత్రే మొత్తం ఉన్నాయన్నీ క్లీన్ చేసి సింక్ అంతా ఖాళీ చేసి కడిగేసి పెట్టేసుకుంటే మార్నింగ్ లేవగానే ఫ్రెష్గా స్టార్ట్ చేసేసుకోవచ్చు. అండ్ మైరకి బెల్ట్ వేసేసుకొని బయటికి తీసుకొని వెళ్ళిపోదాం. ఆల్రెడీ పాపం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తుంది. పోదామా? పోదామా వేసుకోవాలన్నా వద్దా? అర్జెంటా? పోదామా? సో బయటికి అయితే వచ్చేసినాం. మైరని ఫస్ట్ ఈమె పని కంప్లీట్ చేయాలన్నట్టు. పొద్దున లేవగానే మన పని కంప్లీట్ చేసుకొని నాకు వస్తుంది, మాట వస్తలేదు, ఫుల్ చలి పెడతా ఉన్నది. మన పనులు టకటక కంప్లీట్ చేసేసుకొని ఈమెను బయటికి తీసుకొని రావాలి. ఇంకో ఇక్కడ ఈ ఇంట్లో డాగ్స్ ఉంటాయి అన్నట్టు, అందుకని మైరా ఇక్కడికే వచ్చిపోతుంది. ఇట్లా చేతుల్నే కవర్ పట్టుకొని రావాలి పొద్దున్నే మైరా కోసం. ఇట్లా కవర్ పట్టుకొని వచ్చి ఆమె ఇప్పుడు ఎక్కడైతే పోయిందో ఈ కవర్తోని దాన్ని తీసి అక్కడ ట్రాష్ బిన్ ఉంది దాంట్లో వేసేయాలన్నట్టు. ఇదంతా ఇప్పుడు ఒక 15 నిమిషాలు నన్ను వాకింగ్ చేపిస్తుంది. నాకు మంచిదే, మైరాకి మంచిదే. ఊకే ఇంట్లో కూర్చోవడం కంటే ఇట్లా బయటికి తీసుకొచ్చి దీన్ని వాక్ చేపించడం, దీనివల్ల నాకు కూడా వాకింగ్ అవ్వడం బెస్ట్ థింగ్. దాంతోపాటు ఎర్లీ మార్నింగ్ సన్లైట్ కూడా తాకుతుంది, అది కూడా మంచిదే డి విటమిన్ కోసం. ఎందుకంటే అమెరికాలో డి విటమిన్ ఉండదు, అంటే మోస్ట్లీ చలిగా ఉండడం వల్ల డి విటమిన్ అనేది లోపం చాలామందికి ఉంటుందంట ఇక్కడ. సో దానివల్ల మైరా వల్ల ఒక ప్లస్ పాయింట్ కూడా కదా మైరా. మైరా పని కంప్లీట్ అయిపోయింది. ఊరంతా తిప్పుతుంది మా మేడం. వచ్చిన తర్వాత నేను ఏబీసీ జ్యూస్ చేసుకుంటున్నా. క్యారెట్, బీట్రూట్ అండ్ యాపిల్. ఇదంతా ఒకప్పుడు చేసుకున్నా, బాగానే పాటించిన, మళ్ళీ మధ్యలో చాలా బ్రేక్ అయింది, అందుకని మళ్ళీ పాటిస్తున్నా. ఇవి చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లోకి నేను 1 కప్పు వాటర్ పోస్తా, ఎందుకంటే క్వాంటిటీ ఈసారి ఎక్కువ ఉంది కాబట్టి. సో అలా వాటర్ పోసుకొని మొత్తం గ్రైండ్ చేసుకుంటే చాలా క్వాంటిటీ వచ్చింది ఈరోజు. ఈ జగ్ నిండా కాకుండా ఇంకొంచెం కూడా వచ్చింది, అది ఆయన లేసినాక తాగుతాడులే అని పక్కన పెట్టిన. సో ఇది తాగుతూ నేను హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇవాళ ఏం చేస్తున్నానో చూపిస్తా పదండి. దీనికి ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లాకు, కొత్తిమీర ఇవి మంచిగా చాప్ చేసేసుకొని చాలా సన్నగా కట్ చేసుకోవాలి. క్యారెట్ని అయితే నేను తురిమిన. సో ఇదంతా ఇవన్నీ ఎలా అయితే కట్ చేసుకున్నామో చాలా చిన్న చిన్నగా కట్ చేసుకొని దీంట్లోకి మనం కొంచెం బియ్య పిండి, ఎక్కువగా రాగి పిండి, సో ఇవన్నీ కట్ చేసుకున్నవన్నీ ఈ పిండిలో వేసుకొని కావాల్సిన, అంటే మనకి దోశకి కావాల్సినంత పేపర్ దోశ రావాలి అంత నీళ్లు పోసుకొని దాంట్లోకి జీలకర్ర, సాల్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఈ పక్కన ఆయాన్స్ని పిలుద్దాం పదండి. ఆయాన్స్, ఎప్పుడు లేస్తావు? నేను పొద్దున్న లేచి నేను చేసినా తెలుసా? మైరన్ వాక్కి తీసుకుపోయినా. అన్నయ్య లేపు, మైరా అన్నయ్య లేపు, లేపు నాన్న. ఈమెకు ఆకలి అవుతుంది, ఇక ఈమెకు పెట్టాలి. కడుపు ఖాళీ అయింది, బయటికి పోయి వచ్చేసరికి ఈమెకు పెట్టాలి. బ్రేక్ఫాస్ట్ ఏంటిది తెలుసా? ఏంటిది? నువ్వే వచ్చి చూడు. ఆయన్స్ని లేపు వచ్చేలోపే మా ఆయన ఆల్రెడీ లేచి బ్రష్ చేసుకొని తను నేను వేస్తానులే అని తను తీసేసుకొని చేసేస్తున్నాడు. ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా. వైఫ్ అండ్ హస్బెండ్లో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అలా చూడకుండా సమానంగా ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకొని పని చేసుకుంటే చాలా బాగుంటుంది ఆ లైఫ్. సో నాకు కూడా మా హస్బెండ్ బాగా హెల్ప్ చేస్తాడు, అన్ని పనుల్లో చాలా హెల్ప్ చేస్తాడు. సో దానికి నేను లక్కీ అని చెప్పుకోవాలి. సో ఈ విషయాన్ని మీరు చూసి దీన్ని జడ్జ్ చేయొద్దు. మీరు ఒకవేళ వర్కింగ్ అయితే మీరు ఇలాగే ఉంటే మీకు అది పాజిటివ్ అనిపిస్తుంది, అలా లేకపోతే ఇది నెగిటివ్ అనిపిస్తుంది. సో నేను అలా కూర్చొని తింటూ ఉంటే తను తీసుకొచ్చి వేస్తూ ఉన్నాడు. అండ్ దీనికి నేను కారం మిర
ఐటెం కలుపుకున్నా. అంటే అల్లం, కారం, నూనె, ఉప్పు ఇవన్నీ కలుపుకొని తింటాం. దోశకైనా అట్లకైనా మంచిగా ఉంటుంది. అప్డేట్ ఇస్తున్నావారా? నేను లేచిన, బ్రష్ చేసుకున్నా, తర్వాత ఏం చేసినా? వచ్చిన బ్రష్ చేసుకొని వచ్చిన అంతేనా? ఇంకేం చేయలే. వాష్రూమ్ అయినా వచ్చేసిన. డాడీ నేను ఎందుకు కట్ చేసుకోవాలని డాడీ ముక్కలు ముక్కలు చేసి ఇచ్చిండు. ఎట్లుంది? నేను నా మెస్సీ హెయిర్ ఇట్లనే ఉంటాం ఇంట్లో. నేను నా మంచి హెయిర్. స్నానం చేసి రెడీ అయ్యి బయటికి వెళ్దాం అనుకుంటున్నాం. అందుకని మా మైరా కొంచెం ఆట పట్టిస్తున్నాం, కొంచెం తనతో ఆడుకుంటున్నాం. క్యూట్గా అనిపిస్తుంది నా వెనకాలనే తిరిగి నాతో ఉంటే. సో ఇప్పుడు మేము ఎటు వెళ్తున్నామంటే అయాన్స్ వాళ్ళ ఫ్రెండ్ని కలవడానికి ఒక పార్క్ వెళ్తున్నాడు. అక్కడ ఆడుకుంటాడంట కాసేపు. సో వాడిని డ్రాప్ చేయడానికి వెళ్తున్నాం. మేము కూడా ఇంట్లో కూర్చొని మాకు బోర్ కొడుతుంది కదా అని మేము కూడా రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాం. అటు ఇటు చేసేసరికి లంచ్ టైం అయిందని లంచ్ చేసి మరీ బయలుదేరిపోతున్నాం అన్నట్టు. ఇప్పుడు మధ్యాహ్నం అవుతుంది. సో ఇక్కడ అయాన్స్ వాళ్ళ ఫ్రెండ్ని కలిసి ఆడుకుంటాడంట. మాకు కూడా ఈ ప్లేస్కి వచ్చినాక చాలా ప్రశాంతంగా అనిపించి మేము కూడా అక్కడే ఉండిపోయినాం. సో వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు. ఆడే ఆ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ నేర్పిస్తాడంట బాస్కెట్బాల్. వన్ బెస్ట్ ఫ్రెండ్ ఈతన్ అంట అబ్బాయి పేరు. జాన్ జబ్బు అయిపోయింది అన్నట్టు ఆ పిల్లగాడు. వాళ్ళని అలా చూస్తుంటే సడన్గా ఒక అమ్మాయి వచ్చి మైరన్ పట్టుకుంటా ఉన్నది, దాన్ని పిసికేస్తూ ఉన్నది, ఏం మాత్రం భయం లేకుండా. షీఈస్ 3 years old. Okay. Come, you can pet her. My dog is 11. 11 years old? Okay. I have a black dog, and I think for a second she thought. Oh, okay. So do you have any other dog? No? My other one died, Oh, I'm so sorry. and he was only 10. Okay. So what kind of a dog it is? Like, is it a Shih Tzu or what's the breed? Like the one with black on its back and white for its belly. Okay. Well, we're gonna get this dog that it's a cloud dog, and it's only like 3 pounds. You're not afraid of dogs, aren't you? I can see that. So ఎప్పుడు రమ్మంటావురా? Okay, all right. Bye మైరా, చలో. ఎక్కడికి? Where do you want to go? బాయ్. ఆ అబ్బాయితో అట్లీస్ట్ ఇట్లా నమస్తే అని అట్లా అనిపిద్దామని అనుకున్నా. బట్ హీస్ సో షై. కెమెరా ముందుకు రావడానికే చాలా సిగ్గుపడతా ఉన్నాడు. అందుకని పాపం ఆయనని తీసుకురాలేదు. అంతా పార్క్ చల్లగా ఉంది. ఇంత ఎండ కొడుతున్నా కూడా చాలా చల్లగా ఉంది. అందరు వచ్చి పార్క్స్లో ఎంజాయ్ చేస్తున్నారు. వంటలు చేసుకోవచ్చు. ఇక్కడ బార్బిక్యూస్ ఉంటాయి, ఒక సెటప్ ఉంటుంది, కోళ్ళు అవన్నీ ఉంటాయి. తెచ్చుకొని వంట చేసుకొని తినొచ్చు. తినేసి ఇట్లా మంచిగా పిల్లలు ఇక్కడ ఆడుకోవచ్చు. చూడండి ఆల్రెడీ 2 కార్స్ ఉన్నాయి. ఫ్యామిలీతో వచ్చిండ్రు. సో దా వెళ్ళిపోదా. మాకు వెదర్ మస్తు అనిపించింది. మైరా కూడా ఎంత ఎంజాయ్ చేస్తుందంటే, ఇంత ప్లే గ్రౌండ్, ఇంత ఖాళీ ప్లేస్ అది చూడక చాలా రోజులు అవుతుంది కదా. అందుకని అక్కడిక్కడ ఇక్కడక్కడ మస్తు ఎగురుతూ ఉండే. మేము కూడా
అట్లా టైం స్పెండ్ చేసినాం. చాలా ప్రశాంతంగా అనిపించింది. సో అందుకని చాలాసేపు ఉన్నాం. ఇక మళ్ళీ వాడిని పిక్ చేసుకోవడం ఎందుకు, వాడి పని అయిపోయేంత వరకు ఉండి తీసుకొని పోదాంలే అని వాడిని తీసుకొని వెళ్ళిపోతున్నాం. మైరా ఇక మస్తు ఇప్పటివరకు నన్ను చూసింది, ఇక కెమెరా పెట్టగానే అటు తిరుగుతుంది. ఏందో నవ్వా అది నోరెలా పెట్టి. మైరా పళ్ళు చూడండి, వంకర టింకర. క్లిప్ పెట్టిద్దామా? పైకోటి, కింది కోటి, ముందు కోటి, వెనకొకటి. ఏంది ఆ పనులేందే? వస్తున్నాయి మైరా నీ పనులు. వావ్. సో నేను ఈరోజు దాల్ మఖనీ కర్రీ చేస్తున్నా. సో దీంట్లో అన్ని రకాల పప్పులు ఉంటాయి. రాజ్మా, ఇంకా 4-5 రకాల పప్పులు ఉంటాయి. మినుములు, పెసర్లు టైప్స్ అన్నీ మిక్స్. సో ఇది మిక్స్ బయట దొరుకుతుంది. మనం కూడా మిక్స్ కావాలి అనుకుంటే ఇంట్లో కూడా మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే మిక్స్ బయట దొరికింది తీసుకొని వచ్చిన. ఈ కర్రీ అంటే మా ఇంట్లో పిచ్చి ఇష్టం. సో ఇప్పుడు ఈరోజు ఈ కర్రీ చేస్తున్నా. సో ఎట్లా చేయాలనేది చూద్దాం పదండి. మా ఆయన మమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వాళ్ళ ఫ్రెండ్తో ఏదో గన్ షూటింగ్ అని వెళ్ళిండు. వచ్చేలోపు ఇది రెడీ చేయాలి. ఆయిల్లోకి సాజీరా, ఒక 4-5 లవంగాలు వేసి మంచిగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేయాలి. నువ్వంటే ఎటు పోయినావు? ఆమె బిక్కు బిక్కు అనుకుంటా చూస్తాను అప్పటి నుంచి. కోదనోనా దేది ఏది దేది ఏది గన్ షూటింగ్ ఏది చూపి. ఇవన్నీ ఇప్పుడు నువ్వు కొట్టినవా? ఏది ఇక్కడ పెట్టు అన్నట్టు. యాక్చువల్గా ఇక్కడ కొట్టాలి. ఇది టార్గెట్ దానికి పెట్టి వెనక పోతుంది. అది నువ్వు షూట్ చేసిన ఎక్కడెక్కడ తగులుతానో చూడాలి. ఇక్కడ ఒకటి ఇవన్నీ నువ్వు షూట్ చేసినావా? ఇవేం బుల్లెట్స్ మరి? ఇవన్నీ ఇప్పుడు దీనికి ఎంతనో? ఇది గన్ను, ఇది ఒక రివాల్వర్. ఇది నిజం బుల్లెట్లా ఉంది కదా మనుషులకి. నిజం బుల్లెట్లే, అది నిజం గన్నే. అది అమ్మో ఇవి నిజం గన్స్. అవి ఏదో హోల్స్, అవి నిజం. అంటే నువ్వు టార్గెట్ని కొడతావు అనమాట, దూరం ఉన్నదాన్ని చూసి. అమ్మో వంట చేస్తుంటే మధ్యలోనే వచ్చిండు, అందుకని కెమెరా అటు పట్టుకొని వెళ్ళాల్సి వచ్చింది. సో ఇవన్నీ బ్రౌన్ అయ్యేంత వరకు మనము టమాటో ప్యూరీ చేసుకుందాం. సో నేనైతే ఇక్కడ 2 టమాటోస్ తీసుకున్నా. వీటిని ఇలా కట్ చేసుకొని మంచిగా ప్యూరీ లాగా చేసుకోవాలి. ఇంకో పక్కన ఆనియన్స్ అయితే ఇట్లా బ్రౌన్ అయిపోయినాయి. సో దీంట్లో సరిపడా పసుపు అండ్ ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చేసుకున్న ప్యూరీని దీంట్లోకి వేసి మంచిగా దగ్గరికి రావాలి ఈ టమాటో ప్యూరీ అంతా. అదే జార్లో కొంచెం ఏదైతే దాల్ ఉడకబెట్టినామో దాన్ని కూడా కొంచెం గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా, ఎందుకంటే గ్రేవీ కోసం. అండ్ ఇంకో పక్కన మనకి టమాటో ప్యూరీ మొత్తం దగ్గరికి అయిపోయింది. ఉడకబెట్టుకున్న దాల్ మొత్తం వేసేసుకొని మంచిగా కలిపేసుకొని సరిపడా సాల్ట్ అండ్ ఒక 2 టీ స్పూన్ల కారం, మీకు కారం ఎక్కువ అని కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. అండ్ 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసి మంచిగా కలుపుకున్న తర్వాత ఏదైతే దాల్ని మనం ఫస్ట్ పేస్ట్ చేసుకున్నామో ఈ పేస్ట్ కూడా అంతా మొత్తం దాంట్లో వేసేసి కొన్ని వాటర్ పోసి ఒక 5 to 7 minutes మంచిగా దగ్గరకు అయ్యేంత వరకు ఉంచుకొని మంచిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మూత పెట్టుకోవడమే. అంతే, ఎమ్మి ఎమ్మి దాల్ మఖనీ రెడీ అయిపోయింది. సో దీనికి కాంబినేషన్ కంపల్సరీ చపాతీయే. సో చపాతీ అంటే నార్మల్గా చేస్తే గట్టిగా అవుతాయి, బట్ నేను మడత చపాతీలు చేస్తా. ఇవైతే ఇప్పుడు చూడండి పూరీలు పొంగినట్టు పొంగుతాయి. చూసారా ఇట్లా ఫ్లిప్ చేయగానే ఎట్లా పొంగుతుందో. దీనికి ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదు. సో మా ఆయనకి ఇది పెట్టేసి తను తిన్న తర్వాత నా మిగతా చపాతీలు చేసుకొని నేను కూడా తింటా. ఇదేం కర్రీ? ఇదా పప్పు. దిస్ ఇస్ దాల్ మఖానీ. దాల్ మఖానీ విత్ రోటీ. ఎస్, స్టీమింగ్ హాట్. సో బాగుందా? బాగుంది. తిను. ఇంటికి వచ్చేసినాం. మైరా మంచిగా అలసిపోయింది, పార్క్లో బాగా ఎగిరింది కదా. ఎప్పుడు ఇంట్లోనే ఉండే మైరా ఈరోజు పార్క్లో అంతగానం ఎగిరేసరికి పాపం బాగా అలసిపోయింది. రాగానే తిన్నది, మంచిగా పడుకుంటుంది, సొమ్మసిల్లి పడుకుంటుంది. ఇక ఇప్పుడు పండుకుంటే మేడం మార్నింగ్ వరకు ఇంతే. అంతేనా మైరా?
సో దట్స్ ఇట్ గైస్. నేను కూడా తినేసిన, మైరా తినేసింది, అందరం తినేసినాం. సో పడుకునే ముందు ఏదో టీవీ అలా స్క్రోల్ చేస్తూ ఉంటే సుందరకాండ సినిమా వస్తుంది, అలా కొంచెం సేపు చూసిన. నాకు పాత సినిమాలంటే మస్తు ఇష్టం. ఈరోజు చాలా ప్రొడక్టివ్ అనిపించింది, అందుకని నేను చాలా ప్రశాంతంగా వండుకుందామని అనుకుంటున్నా. సో మళ్ళీ కొత్త వ్లాగ్తోని మళ్ళీ మీ ముందుకు వస్తాను. సీ యూ టుమారో. కొత్త వ్లాగ్ కాదు, ఎవ్రీడే చేస్తున్నాను కాబట్టి మళ్ళీ రేపు కొత్త వ్లాగ్ పెడతాను. సో సీ యూ టుమారో. మీకు వీడియో నచ్చితే మళ్ళీ అడుగుతున్నా, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి.